సత్యదేవుడు, ఆయనను ఎరుగుటయే నిత్యజీవము. అక్షర రూపంలో రిఫరెన్స్లు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం మానవజాతి చరిత్రలో అత్యంత లోతైన మరియు అత్యంత ముఖ్యమైన అంశం గురించి ధ్యానించబోతున్నాం: అద్వితీయ సత్యదేవుడు. ఉపోద్ఘాతము. దేవుని స్వభావం. 1. దేవుడు స్వయంభవుడు, ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. మోషే అడిగినప్పుడు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. హీబ్రూలో దీనిని యెహోవా YHWH అనే పవిత్రమైన నామంతో అనువదిస్తారు. 2. ఆయన మనుష్యుల చేతులతో చేయబడువాడు కాడు. నిజమైన దేవుడు తానే సమస్తాన్ని సృష్టించాడు. ఆయనకు మానవుల చేత నిర్మించిన ఆలయాలు అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. 3. ఆయన ఉన్నవాడు ఉండువాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకేలా ఉన్నాడు. ఈ దేవుని విషయంలో లోక ప్రజల అభిప్రాయాలు. 1. దేవుడు లేడనువారు నాస్తికులు. దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. 2. దేవుడున్నాడని నమ్ముడు దేవుని మహిమపరచనివారు విగ్రహారాధికులు. వారు దేవుని మహిమను క్షయమయ్యే మనుషులు, పక్షులు, జంతువులు మరియు సరీసృపాల రూపాలకు మార్చారు. రోమీయులకు 1వ అధ్యాయము 23వ వచనం. 3. సత్యదేవుని ఎరిగి సత్యమును వెంబడించనివారు మతశాఖలు. వీరు ఒక నిర్దిష్ట ధార్మిక వ్యవస్థలో ఉంటూ క్రియల ద్వారా రక్షణ పొందాలని ప్రయత్నిస్తారు. 4. సత్యదేవుని ఎరిగి సత్యములో జీవించువారు క్రైస్తవులు. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి జీవించేవారు. బి. దేవుని ఎందుకు తెలుసుకొనవలెను? 1. నిత్యజీవము కొరకు. యేసు ఇలా ప్రార్థించాడు: ఏకైక సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. నిత్యజీవమంటే దేవుని స్వభావం. మనము క్రీస్తువలె మారుటకు, దేవుని స్వభావంలో పాలిభాగస్థుల మగుటకు ఆయనను తెలుసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ మరియు 4వ వచనాలు. 2. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు. కుమారత్వం, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ మొదలగు ఆశీర్వాదాలను పొందడానికి. 3. దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుడు, వారు తడుములాడి దేవుని కనుగొందురేమో అని మానవులందరినీ సృష్టించాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27వ వచనాలు. 4. అవసరమైనవన్నీయూ పొందుటకు. మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవసరమైనవన్నీ మీకు ఇవ్వబడతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. దేవుడున్నాడు అనుటకు ఆధారములు. 1. సృష్టి క్రమము, ద క్రియేషన్. కనిపించని ఆయన లక్షణాలు, అంటే ఆయన నిత్యశక్తి, దైవత్వం, సృష్టి చేయబడిన వస్తువులను చూసి స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాబట్టి వారికి సాకులేదు. రోమీయులకు 1వ అధ్యాయము 19, 20 వచనాలు. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1, 2వ వచనాలు. దేవుడు చేసిన సృష్టిని బట్టి ఆయన శక్తిని తెలుసుకోవచ్చు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. 2. మానవుడు, ద హ్యూమన్ బీయింగ్. దేవుడు తన పోలికలో మానవుణ్ణి సృష్టించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీవు నా అంతరింద్రియములను సృజించితివి, నేను భయంకరంగా అద్భుతంగా చేయబడ్డాను. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14వ వచనాలు. 3. యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. తండ్రి హృదయంలో ఉన్న ఏకైక కుమారుడైన దేవుడు ఆయనను బయలుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. 4. బైబిలు, ద హోలీ బైబుల్. దేవుని మూలముగా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తులు మాట్లాడారు. 2వ పేతురు 1వ అధ్యాయము 20, 21 వచనాలు. ముగింపు. బుద్ధిహీనుడు దేవుడు లేడు అని తన హృదయంలో అనుకోవచ్చు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. కాని మనం ఆధారాలతో దేవుడు ఉన్నాడని నమ్ముదాం. ఈ ప్రసంగంలో రిఫరెన్స్లు అన్నీ అక్షర రూపంలో ఇవ్వబడ్డాయి. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.